శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదివరకు మనము చెప్పుకున్న వీడియోలో మనము ఈ రోజుటి నుంచి అంటే ఇప్పుడు వచ్చే వీడియోస్‌లో నుంచి మనము 5 శ్లోకాలు చొప్పున నేర్చుకుందాము అనేసి అనుకున్నాం కదా! అంతకన్నా ముందుగా మనము నేర్చుకోవాల్సింది ధ్యాన శ్లోకం అన్నమాట. అంటే స్తోత్రాన్ని పారాయణం చేసే ముందుగా మనము ధ్యాన శ్లోకము పఠించాల్సి ఉంటుంది. అంటే ఈ స్తోత్రానికి ఎవరు ఋషులు, ఎవరు అధిష్టాన దేవత, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ధ్యాన శ్లోకం వివరణ కూడా తెలుసుకుందాం ఈరోజు. నెక్స్ట్ వీడియో నుంచి మనము 5 శ్లోకాలు నేర్చుకుందాము. ఇప్పుడు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసే ముందు మనము చదివే 4 ధ్యాన శ్లోకాలు కేవలం శ్లోకాలు మాత్రమే కావు. అవి అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని మన మనసులో ప్రతిష్ఠించుకునే అద్భుతమైన మార్గాలన్నమాట. అసలు ఈ 4 ధ్యాన శ్లోకాలు వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి, వేదాంత పరంగా వాటి ప్రాధాన్యత ఏమిటి అనే విషయాలను ఈరోజు మనము ఈ వీడియోలో చాలా సరళంగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా నేను ఈ వీడియోలో ప్రతిదీ కూడా నేను ఎలా రాసుకున్నానో మొత్తం కూడా మీకు నేను చూపించబోతున్నాను. అంతకుముందు వీడియోస్లో కూడా నేను మీకు చెప్పాను, నేను రాసుకునే పద్ధతి కూడా మీకు నేను చూపిస్తాను అని చెప్పేసి. ఇప్పుడు నేను నా నోట్స్లో ఎలా అయితే నేను రాసుకున్నానో అదే మీకు చూపించి చెప్పబోతున్నాను అనమాట. కుదిరిన వాళ్ళు మీరు కూడా రాసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనము ప్రతి శ్లోకం చదివేటప్పుడు దాని అర్థం కింద ఉన్నప్పుడు ఆ శ్లోకం చదివేటప్పుడు ఆ భావన మనకి కలుగుతుంది. ఆ శ్లోకం యొక్క అర్థం ఏమిటని కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ముందుగా మనము ధ్యాన శ్లోకాలు చూద్దాము. ఇక్కడ అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మాలా మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషయః అనుష్టుప్ ఛందః శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవత శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. అంటే ఎంతో శక్తివంతమైన ఈ లలితా సహస్రనామ స్తోత్ర రూపములో ఉన్న మహామంత్రమాలకు వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని అనే 8 మంది వాగ్దేవతలు ఋషులన్నమాట. మనకు ఈ స్తోత్రాన్ని అందించిన ఋషులు వసిన్యాది వాగ్దేవతలు. వీళ్ళందరూ కూడా 8 మంది అన్నమాట. ఈ స్తోత్రం అంతా కూడా అనుష్టుప్ ఛందస్సులో ఉంటుంది. అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి అన్నమాట. దాన్ని మనము అనుష్టుప్ ఛందస్సు అంటాము. మొదటి పాదంలో 16 అక్షరాలు, రెండవ పాదంలో 16 అక్షరాలు, అలాగా మొత్తం శ్లోకం కలిపి 32 అక్షరాలు ఉంటాయి. మరి ఈ స్తోత్రాన్ని పూజింపబడే అధిష్టాన దేవత ఎవరు అంటే సాక్షాత్తు శ్రీ లలితా మహాత్రిపుర సుందరి దేవి అనేసి అని చెప్పి. మరి లలితా త్రిపుర సుందరి దేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము, కరుణ, ఇంకా అమ్మవారి ప్రసాదం మనకు సిద్ధించడం కొరకు ఈ స్తోత్ర జపాన్ని అంటే పారాయణాన్ని ప్రారంభిస్తున్నాను అనేసి అని చెప్పి. ముందుగా మనము ఈ స్తోత్రాన్ని మనకి అందించిన ఋషులను, అధిష్టాన దేవతను మనము ముందుగా చెప్పుకొని తర్వాత ధ్యాన శ్లోకం చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు మొదటి ధ్యాన శ్లోకం చూద్దాము. ధ్యాన శ్లోకాలలో మొదటి శ్లోకము స్తోత్రం పఠించే ముందు అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని మనసులో ఎలా ప్రతిష్ఠించుకోవాలో అంటే ధ్యానం చెయ్యాలో ఈ శ్లోకం వివరిస్తోంది. మొదటి శ్లోకము సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌలి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. అంటే ఇక్కడ సింధూరారుణ అన్నారు. సింధు కాదు, ధు అనేది ఒత్తు లేదు. సింధూరారుణ విగ్రహం,
సింధూరం వలె ఎర్రటి దివ్యమంగళ స్వరూపం కలిగినది. త్రినయనాం జ్ఞాననేత్రముతో కలిపి 3 కన్నులు కలది. శిరస్సుపై శ్రేష్టమైన మాణిక్య రత్నాలతో మెరిసిపోయే కిరీటాన్ని, అందమైన నెలవంకను ఆభరణంగా ధరించినది అయిన లలితాదేవిని నేను ధ్యానిస్తున్నాను. ముఖంపై ఎల్లప్పుడూ కరుణారసముతో కూడిన చిరునవ్వును చిందిస్తూ సమస్త జీవులను పోషించే అమృత కలశాల వంటి వక్షస్థలము కలిగిన అమ్మను తన 2 చేతులలో ఒక చేతితో తుమ్మెదలు వాలిన అమృత రసముతో నిండిన రత్నపాత్రను, మరొక చేతిలో ఎర్రటి కలువ పువ్వును ధరించి ఉంది. ఎంతో శాంతస్వరూపిణి అయిన ఆ జగన్మాత నవరత్నాలతో చేయబడిన పీఠముపై తన ఎర్రటి దివ్య పాద పద్మములను ఉంచి విరాజిల్లుతోంది. అటువంటి పరమేశ్వరిని భక్తితో మనస్ఫూర్తిగా ధ్యానిస్తున్నాను అనేసని చెప్పి, అమ్మవారు ఎలా ఉన్నారు అంటే సింధూరారుణ విగ్రహం. అమ్మవారి స్వరూపం ఎలా ఉంది? ఎర్రటి దివ్యమంగళ స్వరూపముతో 3 కన్నులతో రత్నాలు పొదిగిన కిరీటాన్ని, కిరీటముపై నెలవంకను ఆభరణంగా ధరించి ఉంది. అలాగే ముఖముపై కరుణారసముతో కూడిన చిరునవ్వు అంటే మందహాసముతో సమస్త జీవులను పోషించే అమృత కలశము వంటి వక్షస్థలములు కలిగి తన 2 చేతులలో ఒక చేతిలో వచ్చేసి అమృతముతో నిండిన రత్నపాత్రను, మరొక చేతిలో ఎర్రటి కలువ పువ్వును ధరించి ఉందన్నమాట. మరి అమ్మ చాలా శాంత స్వరూపిణి అయిన ఆ జగన్మాత రత్నాలతో చేయబడిన పీఠము పైన తన ఎర్రటి దివ్య పాదాలను ఉంచి విరాజిల్లుతోంది అనేసని. అంటే అలా అటువంటి అమ్మను నేను భక్తితో మనస్ఫూర్తిగా ధ్యానిస్తున్నాను అని చెప్పి మొదటి శ్లోకము. మరి 2వ శ్లోకం చూస్తే కనుక, మొదటి శ్లోకంలో మనము అమ్మవారిని 2 చేతులతో అంటే ద్విభుజ రూపాన్ని ధ్యానించాము. అంటే 2 చేతులతో ఉన్న అమ్మను ధ్యానించాము. మరి మనకు 2వ శ్లోకంలో చతుర్భుజంతో అన్నమాట, అంటే 4 చేతుల స్వరూపాన్ని, అమ్మ చుట్టూ ఉండే అనిమాది సిద్ధులను మనసులో ఎలా ప్రతిష్ఠించుకోవాలో వర్ణిస్తున్నారన్నమాట. అరుణాం కరుణాతరం గీతాక్షీం ధృతపాసాం కుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. అంటే ఉదయ సూర్యుని వలె ఎర్రటి దివ్యమంగళ స్వరూపము కలిగినది, కన్నులలో కరుణారస తరంగాలతో తన 4 హస్తాలతో పాసము, అంకుశము, పుష్పబాణాలు, చెరుకు విల్లును ధరించినది అయిన భవానీదేవిని నేను ధ్యానిస్తున్నాను అనేసని చెప్పి, అమ్మవారి శరీరం నుండి వెలువడే కిరణాల వలె అమ్మ చుట్టూ ఉన్న అనిమా మొదలైన అష్టసిద్ధులు దేవతా రూపాలలో కొలువై ఉన్నారన్నమాట. ఆ జగన్మాత నాకంటే వేరు కాదు, నాలోనే అంతర్యామిగా ఉన్న నేను అంటే ఆత్మస్వరూపము అమ్మే అని అభేద భావముతో ధ్యానిస్తున్నాను అని చెప్పి, ఇక్కడ మనము చివరి లైను ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాము. అంటే లాస్ట్లో లైన్ ఏంటి? అహమిత్యేవ విభావయే భవానీ అనేసని చెప్పి, అంటే ఇక్కడ భారతీయ ఉపాసన శాస్త్రం ప్రకారము పూజించేవాడు భక్తుడు, పూజింపబడేది దైవము. వీళ్ళు ఇద్దరూ కూడా వేరు వేరు కాదు అనేసని చెప్పి, దేవుడిని పూజించేటప్పుడు నువ్వే ఆ దేవుడివి అయిపోవాలి అని శాస్త్రం చెబుతోంది. అంటే శివుడిని పూజించేటప్పుడు శివస్వరూపముగా, విష్ణువుని పూజించేటప్పుడు విష్ణు స్వరూపంగా మారాలి అని చెబుతోంది. మనకి 2వ ధ్యాన శ్లోకంలో వచ్చే ఆ చివరి లైను కూడా అదే పరమార్థాన్ని చెబుతుందన్నమాట. మనము బాహ్య ప్రపంచాన్ని, భౌతిక ఆలోచనలను పూర్తిగా మరిచిపోవాలి. ఆ భవానీదేవి చైతన్యముతో మన మనస్సు పూర్తిగా కలిసిపోవాలన్నమాట. ఆ అమ్మ నాకంటే వేరు కాదు, నా లోపల ఉన్న నేను అంటే అహం అంటే నేను అని కదా, నా లోపల ఉన్న నేను ఆత్మ అంటే సాక్షాత్తు ఆ అమ్మే అనే అద్వైత
తన్మత స్థితిలో ఉండి ధ్యానించడమే దీని అసలైన అర్థం అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే కనుక 4 ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. ఈ 4 ధ్యాన శ్లోకాలలో మొదటి 2 ధ్యాన శ్లోకాలు చదువుకోవచ్చు. లేదంటే ఈ ఒక్క శ్లోకమే అరుణాం కరుణాతరంగితాక్షి, ఇదొక్క శ్లోకం కూడా ధ్యాన శ్లోకం చెప్పుకొని మనము తర్వాత నుంచి శ్రీమాత నుంచి శ్లోకాలు మనము మొదలు పెట్టచ్చు అనమాట. మొదటి శ్లోకం నుంచి మొదలు పెట్టుకోవచ్చు. లేదు 4 ధ్యాన శ్లోకాలు చదవాలి అనుకున్నప్పుడు 4 ధ్యాన శ్లోకాలు చదువుకోవచ్చు. లేదు అంటే మొదటి 2 ధ్యాన శ్లోకాలు కూడా చదువుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ముందు మనము ఈ స్తోత్రాన్ని ఎవరు మనకి అందించారు అవి మనం చదువుకునేసి ఋషులను స్మరించుకొని తర్వాత ధ్యాన శ్లోకం చదువుకొని తర్వాత నుంచి మనము మామూలుగా శ్లోకాలు అనేది స్తోత్రం అనేది మొదలు పెట్టుకోవచ్చు. అలాగే చాలామంది కూడా మొదలు పెడతారండి. లేదు అనుకున్న వాళ్ళు 4 ధ్యాన శ్లోకాలు చదువుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు ఈ ఒక్క ధ్యాన శ్లోకం కూడా మనము చదువుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే, మీరు ఇప్పుడు ఇక్కడ రాసుకుంటున్నారు కదా, ఇట్లా చూసి పాస్ చేసి రాసుకోవాలి, అది కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు మన వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లోను కామెంట్ బాక్స్లోను ఇస్తానండి. అక్కడైతే నేను మీకు ఇది స్క్రీన్ షాట్ తీసేసి ప్రతి పేజీ కూడా స్క్రీన్ షాట్ తీసి అక్కడ పెడతాను. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అందులో చూసి కూడా మీరు రాసుకోవచ్చు, లేదంటే మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాలంటే చాలా లెంత్ అవుతుంది, అందుకనేసి అని చెప్తున్నాను. యూట్యూబ్లో అంటే నేను ఫొటోస్ పెట్టలేను కదా, అందుకనేసి అని నేను వాట్సాప్ ఛానల్లో అనేది నేను ఫొటోస్ అప్లోడ్ చేస్తానండి. మీరు అందులో చూసి కూడా మీరు ఇవంతా కూడా నోట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 3వ శ్లోకం చూద్దాం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతం అభయదాం భక్తనమ్రాం భవానీ శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఈ శ్లోకానికి అర్థము, ఈ ధ్యాన శ్లోకానికి అర్థము, పద్మాసనముపై ప్రశాంతంగా కూర్చొని వికసించిన పద్మము వంటి ప్రసన్న వదనముతో తామర రేకుల వంటి విశాల నేత్రములతో మెరిసిపోయే పసిడి వర్ణపు శరీర ఛాయతో ప్రకాశించే జగన్మాతను నేను ధ్యానిస్తున్నాను. పసుపు రంగు పట్టు వస్త్రాలు ధరించి తన దివ్య హస్తమున సువర్ణ పద్మాన్ని పట్టుకొని సకల ఆభరణాలతోనూ అలంకరించుకున్న ఆ దేవి అత్యంత సుందరాంగి. భక్తుల పట్ల అమితమైన వాత్సల్యము చూపిస్తూ వారికి ఎల్లప్పుడూ అభయాన్ని ప్రసాదించే ఆ భవానీదేవి సాక్షాత్తు శ్రీ విద్యా స్వరూపిణి, సకల శాస్త్రాల మూల రూపము. సమస్త దేవతలచే పూజింపబడుతూ తనను నమ్మిన వారికి ఇహపర లోకాలలో సకల సంపదలను అనుగ్రహించే ఆ తల్లికి నమస్కరిస్తున్నాను అనేసి అని చెప్పి 3వ శ్లోకం అర్థం అన్నమాట. ఇప్పుడు మనము 4వ శ్లోకం చూద్దాము. సకుంకుమ విలేపనామలిక చుంబి కస్తూరికాం సమందహసితే క్షణాం ససర చాపపాసాం కుసాం అశేష జనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపా కుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికాం. కుంకుమతో అలంకరించబడి పుష్పమాలల సువాసనతో పరిమళిస్తూ కస్తూరి తిలకముతో శోభిల్లే అమ్మవారిని, మందహాసముతో కరుణగా దర్శనమిచ్చి నేత్రములు కలిగి చేతులలో పాసము, అంకుశము, పుష్పబాణాలు, చెరుకు విల్లు ధరించిన జగదంబను సకల జగత్తును తన దివ్య సౌందర్యముతో ప్రేమతో ఆకర్షించే మహామాయ స్వరూపిణి, ఎర్రని పూలమాలలు ఆభరణాలతో ప్రకాశిస్తూ జపా పుష్పము అంటే మందార పువ్వు వలె అరుణకాంతితో వెలిగే అమ్మవారిని జపం చేసే సమయములో ధ్యానిస్తున్నాను అనేసి అని చెప్పి మీరు గమనిస్తే కనుక ఈ లాస్ట్లో కూడా అమ్మవారు ఎలా ఉన్నారు,
అమ్మవారి హస్తాలలో 4 హస్తాలలో ఏమి ధరించి ఉన్నారు అని వివరిస్తున్నారు. అలాగే మనము చూస్తే కనుక మొదటి శ్లోకంలో కూడా అరుణాం కరుణాం అనే 2వ శ్లోకంలో కూడా ధ్యాన శ్లోకంలో కూడా సేమ్ అలాంటివే ఉన్నాయి. మళ్ళీ లాస్ట్లో మాత్రం అహమిత్యేవ విభావయే భవానీ అనే ఈ లైన్ మాత్రము చాలా విశిష్టమైనదన్నమాట. అందుకనేసని మొదటి 2 ధ్యాన శ్లోకాలు చదువుకునేసి స్తోత్ర పారాయణం అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే మొదటిగా మనము ఫస్ట్ ఎవరు ఈ శ్లోకాన్ని రచించారు, అంటే ఎవరి ద్వారా ఈ శ్లోకము వచ్చింది, ఈ శ్లోకానికి ఋషులు ఎవరు, ఈ శ్లోకము ఏ ఛందస్సులో ఉంది, అధిష్టాన దేవత ఎవరు అనేసి ముందుగా చెప్పుకొని, తరువాత ధ్యాన శ్లోకములు చెప్పుకొని, తరువాత మనము స్తోత్రం అనేది మొదటి శ్లోకము నుంచి ఇవన్నీ కూడా పారాయణం చేసుకోవాలన్నమాట. ముందుగా ఎప్పుడు కానీ మనము ధ్యాన శ్లోకం అనేది చెప్పుకోవాలి. సరే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనము మొదటి 5 శ్లోకాలు నేర్చుకుందాము. ఒక చిన్న లైక్ చేయండి. ఈ వివరణ ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.